కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తీర్పు ఇచ్చేశారు. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, నాస్ట్రడామస్ చెప్పిన, వంగాబాబా చెప్పిన 2025 సంవత్సరం నుంచి మనకి కలియుగ అంతం ప్రారంభం కాబోతోందన్నారు. అంటే బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి మనకి ఈ యొక్క శని మీనరాశిలోకి వచ్చినప్పటి నుంచి కూడా మానవత్వపు విలువలు తగ్గిపోతాయని వీళ్ళందరూ కూడా చెప్పారు. ఇక అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. రోగాలు బాగా పెరుగుతాయి, కరోనా ఎలా వచ్చిందో అలా. తర్వాత హిమాలయ యోగి ప్రభాకర్ గురూజీ చెప్పారు ఇంకా ఇలాంటివి 82 వైరస్లు వస్తాయని. తర్వాత మరి ఈ యొక్క రోగాలే కాకుండా శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యమదూతల కరాల నృత్యం చేస్తాయని, ఆనందనామ సంవత్సరం శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు వస్తుందని, ఇలా ఈ లెక్కలన్నీ వేసుకుంటే 2027 తర్వాత మనకి శని మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు, తర్వాత ఈ యొక్క దొంగతనాలు, అక్రమ సంబంధాలు, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయన్నారు. ఏది చూసినా సరే డబ్బు చుట్టూ, స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మానవత్వ విలువలు దిగజారిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉదాహరణ చెప్పొచ్చు, అఘోరి వర్షిణి వెళ్ళిపోయారు. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చిన తర్వాతే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చేసారనుకోండి, ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. మరి అలాగే డబ్బు కోసం, అహంకారం కోసం, మతోన్మాదం, ఉగ్రవాదం కోసం పహల్గాం దాడులు, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు? మానవత్వపు విలువలు 2025 నుంచి దిగజారిపోతాయని. కల్కి పుట్టేశాడు. మరి ఎక్కడ పెరుగుతున్నాడు అని అంటే, పుట్టేయడం అంటే మామూలు ఇప్పుడు మనం కాశీనాథ్ మహారాజు గారు వాళ్ళ అబ్బాయి మరి అక్కడ చక్కగా ఈ యొక్క భువనేశ్వర్లో మరి పెరుగుతున్నాడు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అందులో రామయోగి గారు మరి మాణిక్యేశ్వరి మాత ఆమె శిష్యుడు అనమాట. 40 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నటువంటి శివయ్య కాకుండా ఈయన ఉన్నప్పుడు తెలుగు మాస్టర్గా ఉన్నటువంటి రామయోగి గారు, నా పేరు కాలజ్ఞానంలో ఉంది, మరి నేను వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో పుట్టాను అని చెప్పేసి ఆయన వీడియోలు ఉంటాయి. చక్కగా ఆయన 40 సంవత్సరాల నుంచి అక్కడ చేశాడు. ఆయన వెళ్ళి చూసి వచ్చాడు, కాశీనాథ్ మహారాజు కుమారుడేనయ్యా, అతనితో నేను మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని. అయితే అట్ ద సేమ్ టైం మాణిక్యేశ్వరి మాత మరి వీరధర్మజ అనేటటువంటి పేరుతో మరి బ్రహ్మంగారు రాశారు. కల్కి అవతారంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం మాణిక్యేశ్వరి మాతే కల్కి అవతారం. ఇవి మాణిక్యేశ్వరి మాత కాదు అని అనడానికి ఎవరికి అంత దమ్ములు లేవు, సీనులు లేవు, మీ అందరికీ కూడా ఎవరికీ ఉండవు అనమాట. ఎందుకంటే మాణిక్యేశ్వరి మాత జగజ్జనని. ఆమె లక్షలాది మంది భక్తులు వచ్చారు. 5వ క్లాసు 2వ క్లాసు చదవకపోయినా కూడా ఆమె అవధూత అని అందరూ దండం పెడతారు. ఆ తర్వాత అప్పుడు ఆమెను అమ్మవారుగా అందరూ కూడా కొలుస్తున్నారు. ఆశ్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే తణుకు చెవటమ్మ గుడి కట్టారు. మీనా రస్కుల ఫ్యాక్టరీ వాళ్ళు ఆమె ఆ దేవాలయాన్ని కట్టారు. ఆ అమ్మను సేవ చేసుకుంటే నీకు బ్రహ్మాండంగా నువ్వు పైకి వస్తావని చెప్తే వెళ్ళి ఆమెకు సేవ చేసుకున్నాడు. ఇలా రకరకాలుగా మనకి అవధూతలు వచ్చారు. మరి ఇప్పుడున్నటువంటి కాలజ్ఞానం గురించి చెప్పేటప్పుడు కాలజ్ఞానానికి మీకు ఎక్కడో ఎంత లాస్ట్ ఎక్కడా చెప్పబడలేదు అని ఒక్కొక్కడు ఒక్కొక్క సలహాలు ఇచ్చేస్తారు. ఏదో పండితులు వీళ్ళంతా చాగంటి కోడేశ్వరరావులాగా, గరికపాటి నరసింహారావులాగా. మరి వీళ్ళంతా కూడా ఏమిట్రా బాబు అని అంటే నోరు మూసుకొని వినండిరా అంటే మహాజ్ఞానులు అయిపోదామని చూస్తారు వీళ్ళంతా. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా కలికి ఒక వెధవ పెడతాడు. వెంకటేశ్వర ఈయన చూసిన ఈయన చెప్పేది వినాలో నవ్వాలో, అరే బాడుకో ఏమి నవ్వుతావురా స్టూపిడ్ ఫెలో, ప్రొఫెసర్ చెప్తే నవ్వడం ఏంట్రా, తోలు తీసేస్తాను వెధవ, దశావతారాలు వెంకటేశ్వర స్వామి కలికి అవతారంగా మారాడని చెప్తున్నాడు ఈయన అంటే, ఒరే లుచ్చ, శ్రీరామచంద్ర ప్రభువు నువ్వు చూసావురా? ఇప్పుడు చెప్పేటటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు మా గురువులు వీళ్ళు ఎవరైనా చూసారా? ఏ స్వామీజీలు బాబాలు? నీకెందుకురా? కృష్ణుడు నువ్వు చూసావురా? బాడుకో అంటే గురువుగారు అంటే ఎలాగా మెత్తగా స్మూత్గా చెప్పాలనుకుంటున్నావా నువ్వు? నేను చెప్పేది ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం రా, గాడిద. పరశురామ అవతారాలు ఎత్తుతారు, తర్వాత ఎన్నో అంశ అవతారాలు ఉంటాయి. పాపం ఆయన మనల్ని సపోర్ట్ చేస్తూ ఇంకొక ఆయన దానికి సమాధానం చెప్పారు. అరే స్టూపిడ్ ఫెడ్స్, పోయే కాలం ఏంట్రా మీకు? సంకర జాతి కంచర గాడిదల్లాగా ఎందుకురా పెడతారు? మిగతా ఛానల్ వెధవలు, ఈ ఛానల్ వెధవలకి మిగతా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళకి అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళని,
తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళని, చదువు సంధ్య లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి జాతకాలు చెప్పిస్తారు, పురాణాలు చెప్పిస్తారు. కంటెంట్ నిండాలి అంతే. అంతేగాని ఎవడ చదువుకున్నాడు, ఎవడ చదువుకోలేదు. ఈ గాడిదలు ప్రజలు కూడా కొంతమంది గాడిదలు ఉన్నారు అలాగే. ఎలాగా చక్కగా రెమెడీస్, ఏమంటే రెమెడీస్ చెప్పేసేయండి, రెమెడీస్ చెప్పేస్తే చక్కగా మేము చేసేసుకుంటాం. రెమెడీస్ పనికిమాలిన రెమెడీస్. అరే గాడిదెళ్ళారా, ప్రజల్లారా, గాడిదెళ్ళారా, కొంతవరకు వినండి రా, మేధావులకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంట్రా, వాళ్ళు షాపులు నడుపుతారా, వాళ్ళకి షాపులు ఉన్నాయి కాబట్టి ఆ షాపుల్లో దొరికే సామాన్ని ఒక డాక్టర్ ఉంటాడు, శాంపుల్స్ ఇస్తాం, అంతా డాక్టర్సేరా. అందుకని అక్కడ ఏం జరుగుతుంది, ప్రొఫెసర్లు మాకు తెలియదారా. తానందరావు అని మా అంకుల్ ఉండేవాడు, గవర్నమెంట్ సివిల్ సర్జన్ డాక్టర్, రాజమండ్రి. అలాగే చక్కగా తర్వాత అచ్యుత రామారావు గారు డాక్టర్ గారు, వీళ్ళంతా ఏం డిపార్ట్మెంట్ తెలుసా, వెనీరియాలజీ అండ్ డెర్మటాలజీ డిపార్ట్మెంట్. ఆ శాంపుల్స్ వస్తే ఆ శాంపుల్స్ అవి రాస్తాడు తానందరావు డాక్టర్, అందరికీ తెలుసు. అలాగే ఈ షాపుల్లో ఉన్న వాళ్ళు మీకు రెమెడీస్ చెప్తున్నారా, అవి మీరు కొంటున్నారు. కరాంగుళి మాల వేసుకున్న వాళ్ళు, అరే గాడిదెళ్ళారా, కరాంగుళి మాలలు వేసుకున్న వాళ్ళంతా కూడా చెప్పండి నాకు, చూద్దాం ఎంతమంది జీవితాలు బాగుపడి మీరు వేసుకున్న తర్వాత ఎంతమందికి మీకు చక్కగా ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. బిల్డింగ్లు కట్టేశారా, మీ సమస్యలు తీరిపోయినాయా. రెమెడీ అంటే అది కాదు. జగద్గురువులను చూపిస్తుంటే మళ్ళీ నాకే పేరు పెడతారు, స్టూపిడ్ ఫెలోస్. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువులు అయినటువంటి మన దత్తాత్రేయ స్వాముల వారు, వీళ్ళ యొక్క ఆశీర్వాదంతో వస్తాయి నాయన అని చెప్తుంటే మెటాఫిజిక్స్ తెలియదు, ఆ గురుతత్వం తెలియదు. ఒక వెధవ అంటాడు, వెలాసిటీ ఆఫ్ ఆడికి 0 సబ్స్క్రైబర్స్తో ఉంటాడు. దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా పెట్టండి, కామెంట్ పెట్టినప్పుడు నీ ఫుల్ అడ్రస్ ఎవరా చూసుకుంటాను ఈ సంగతి. ఫుల్ అడ్రస్ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి జ్యోతిష్కులు వీళ్ళెవరూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టమను. చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను, గరికపాటి నరసింహారావు గారు ఆయన ఫోన్ నెంబర్ పెట్టమను. ఎవరు పెట్టర్రా, నేను పెడుతున్నాను. ఎందుకు, మీరు బాగుపడాలనే ఉద్దేశంతో. ఎవ్వరూ కూడా ఫోన్ నెంబర్లు పెట్టరు. మరి నువ్వు ఇంకేం మాట్లాడతారా, అసలు వీడియోలు వినండిరా. నీకు అవసరాలలో ఉన్నవాళ్ళు జ్యోతిషం కోసం నన్ను సంప్రదించండి అంటే నాకు సలహాలు ఇవ్వడానికి మీరెవర్రా అసలు, స్టూపిడ్ ఫెలోస్. నేను గురువుని, నేను ఒక సమాజ సంస్కరణ కోసం, రిఫర్మేషన్ కోసం, రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నా. నా గురువులు నేర్పింది నేను యూట్యూబ్ మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో మనం చెప్తున్నాం, మా ఛానల్స్లో చెప్తున్నాను. నీకు ఎందుకురా, నీకు ఇష్టమైతే వినాలా లేకపోతే దొబ్బేయాలంతే. వెలాసిటీ ఆఫ్ లైట్ అంటే స్టూపిడ్ ఫెలో, మోడర్న్ సైన్స్లో ఉంది ఇది. ఆయన పాత ఆస్ట్రాలజీలో ఎక్కడున్నాను. అరే గాడిదా, నీకు చెప్పాను కదరా, బాల్య దశ, యౌవన దశ, వార్ధక్య దశ ఉంటాయిరా అని. నీకు అసలు నువ్వు జ్యోతిష్కుడివి కాదు, నీకు జ్యోతిష శాస్త్రము రాదు. తాంత్రిక్ అనే గాడిదలకు కూడా చూడండి రా, ఆనంద్ మార్గ్ ఓపెన్ చేయండి రా, ఆనంద్ మార్గ్ ఆశ్రమం. తాంత్రిక్ గురువు ఆయన రాశుల మీద ఎలాంటి ప్రభావాలు చేశాడని కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉండాలి వీడియోలో, అప్పుడు చెప్తాం. ఇప్పుడు ఈ 12 రాశుల మీద ఈ యొక్క ఫలితాలన్నీ కూడా ఈ కలియుగంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఒక్కొక్క రాశిని చూడండి. సింహరాశి. ఈ సింహరాశి వారందరికీ కూడా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆజ్ఞ ప్రకారం మనకి కలియుగం, మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఎలా జరిగింది ఏంటి అన్నది మనం చాలా డీటెయిల్ స్టడీ చేయాలి దానికి. ఇకపోతే ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా అష్టమంలో శని శుక్రులు ఉండడము, రాహువు కుంభరాశిలోకి వచ్చేయడము, కేతువు జన్మం రాశిలోకి వచ్చేయడము, కర్కాటకంలో కుజుడు నీచబట్టి ఉండడము, ఆ తర్వాత ఈ యొక్క గురుడు మిథున రాశి ప్రవేశం చేయడం జరిగింది. ముఖ్యంగా రవి బుధులు బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తూ వృషభ రాశిలో మే 15 తర్వాత ఉండడం అనేటటువంటిది జరుగుతోంది. దీనిని బేస్ చేసుకొని మనము ఈ సింహరాశి వారందరూ కూడా మనకి పిల్లల సీట్ల కోసము ఎక్కువ దృష్టి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. వాళ్ళ పిల్లల గురించి ఎక్కువ ఆలోచన అనేటటువంటిది చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు సీట్ వస్తుందా రాదా మా పిల్లలకి అనేటటువంటి టెన్షన్. ఆ తర్వాత మనకి ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకేమీ ప్రాబ్లం లేదు. ఎవరైతే జీవిత భాగస్వాముల్లో ఒకళ్ళు ఉద్యోగం చేస్తూ ఇంకొకళ్ళు తాము చేస్తున్నటువంటి ఉద్యోగాలకు రాజీనామా చేసి మరి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనేటటువంటి ధోరణితో వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అటువంటి వ్యాపారంలో ఈ సంవత్సరం అంతా కూడా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళ యొక్క దాన ధర్మ నిరతికి ఈ సింహరాశి వాళ్ళలో చాలామంది ఉంటారు చక్కగా. కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా మనం బంధువులతో, మిత్రులతో పార్టీలు చేసుకోవడం, మరి ఇంతకాలం ఇలా చేసాం కాబట్టి ఇక నుంచి మనం ధార్మికంగా మనం
పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, సన్యాసులకి మనం చేసుకోవాలా, వికలాంగులకి అనేటటువంటి ఆలోచనలో వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక బుధాదిత్య యోగ ప్రభావంగా మరి కొంతమంది సింహరాశి వాళ్ళంతా కూడా కొన్ని వాహనాలు కొనడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక గోల్డ్ షాపులు, ఫ్యాన్సీ షాపులు, ఆటోమొబైల్స్ షాపులు ఇటువంటివన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క రాశివారంతా కూడా మనకి భక్తి అనేటటువంటిది జన్మంలోకి మరి మే 18వ తేదీ నుంచి కేతువు రావడము, దానివల్ల గుళ్ళు గోపురాలు తిరగడము, విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలనేటటువంటి ఆలోచనలతో ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ సింహరాశి వారికి అష్టమ శని దోషము, మరి రాహు కూడా బాగుండలేదు. అందువలన శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మరి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా మనకి ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని, ఇది దొంగపేటాల్లో చేయించడం కాదు, మీ ఇంట్లో చేయించుకోండి చక్కగా, లేదా ప్రత్యంగిర మంత్రాన్ని జపించి చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా, అలాగే ఒక రావి చెట్టు కానీ జమ్మి చెట్టుని కానీ సెలెక్ట్ చేసుకుని మీ ఊర్లో దానికి బకెట్ నీళ్లు పోసి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపిస్తూ మీరు వెళ్ళండి. చక్కగా మీకు అన్ని పనులు కూడా అద్భుతంగా మారి మీకు వివాహాలు కూడా అవడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.